హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ ఎలా ఉన్నారండి? రైల్వే టెక్నీషియన్ గ్రేడ్ 1 అండ్ గ్రేడ్ 3కి సంబంధించి ఒక షార్ట్ నోటీస్ అయితే రిలీజ్ అయిందండి. మొత్తం 6180 ఉద్యోగాలు అయితే ఉండడం అయితే జరిగింది. దీనికి సంబంధించి కొంచెం బేసిక్ డీటెయిల్స్ అనేవి ఇప్పుడు మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఇక మెయిన్ టాపిక్లో చూసుకున్నట్టయితే అసలు ఈ షార్ట్ నోటీస్లో ఏమేమి ఉంది ఏంటి అనేది ఒకసారి అయితే డిస్కస్ చేసుకుందాం. ముందుగా చూసుకున్నట్టయితే దీనికి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి 28 జూన్ 2025 ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ అవుతుంది. అలాగే లాస్ట్ డేట్ వచ్చేసి 28 జూలై 2025 వరకు అవకాశం ఇచ్చారు అప్లై చేసుకుంటాకి. 1 మంత్ అయితే ఇచ్చారు. అలాగే దీనికి సంబంధించి పోస్టుల వివరాలు చూసుకున్నట్టయితే టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్, దీనికి సంబంధించి పే లెవెల్ 5 అండి. 29,200 రూపాయలు బేసిక్ పే అయితే ఉంటుంది. మీకు అలవెన్సెస్ అన్నీ కలుపుకుని స్టార్టింగే 55,000 వరకు శాలరీ అయితే వస్తుంది. మెడికల్ స్టాండర్డ్ అనేది B1 మెడికల్ స్టాండర్డ్ అనేది B1 మెడికల్ స్టాండర్డ్ ఫిట్ అయి ఉండాలి. అలాగే ఏజ్ లిమిట్ చూసుకున్నట్టయితే యాజ్ ఆన్ 1/7/2025. సో దీనికి సంబంధించి ఏజ్ లిమిట్ చూసుకున్నట్టయితే మినిమం 18 ఇయర్స్, మ్యాక్సిమం 33 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఓబీసీ వారికి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్, ఎస్సీ ఎస్టీ వారికి 5 ఇయర్స్ ఎక్స్ట్రాగా ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. అర్థమైందా? అంటే ఓబీసీ వారు 33 + 3 36, అలాగే ఎస్సీ ఎస్టీ వారు 33 + 5 38 వరకు అప్లై చేసుకోవచ్చు. అలాగే మీకు డౌట్ రావచ్చు, కోవిడ్ ఏజ్ రిలాక్సేషన్ లాస్ట్ టైం ఇచ్చారు కదా బ్రదర్, ఈసారి ఏమైనా ఉంటుందా అని. ఈసారి ఇవ్వరండి. ఎందుకంటే లాస్ట్ టైము కోవిడ్ ఏజ్ రిలాక్సేషన్ ఎందుకు ఇచ్చారు? కోవిడ్ తర్వాత అసలు టెక్నీషియన్ నోటిఫికేషన్ తీయలేదు కాబట్టి ఇచ్చారు. సో ఈసారి అయితే ఏమి ఉండదు. అర్థమైందా? అప్రాక్సిమేట్ వేకెన్సీ వచ్చేసి 180. అలాగే టెక్నీషియన్ గ్రేడ్ 3 దీనికి సంబంధించి చూసుకున్నట్టయితే పే లెవెల్ 2, ఇది వచ్చేసి శాలరీ 19,900 రూపాయలు బేసిక్ పే, అలవెన్సెస్ అన్ని కలుపుకుని స్టార్టింగ్ 35K అబోనే వస్తుంది. అలాగే దీనికి సంబంధించి మెడికల్ స్టాండర్డ్ చూసుకున్నట్టయితే మీకు డిఫరెంట్ మెడికల్ స్టాండర్డ్స్ అనేవి ఉంటాయి కదా మనకి. A1, A2, B1, B2, C1, C2 ఇలా డిఫరెంట్గా ఉంటాయి. పోస్ట్ని బట్టి ఉంటాయి. అర్థమైందా? అలాగే మినిమం ఏజ్ వచ్చేసి 18, మ్యాక్సిమం 30 ఇయర్స్. మీకు కూడా ఎటువంటి ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉండదు. అలాగే దీనికి సంబంధించి ఎక్స్ట్రాగా ఎటువంటి కోవిడ్ ఏజ్ రిలాక్సేషన్ ఉండదు. ఓబీసీ వారికి అయితే 3 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ వారికి అయితే 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ మాత్రమే ఉంటుంది. అప్రాక్సిమేట్ వేకెన్సీ వచ్చేసి 6,000 వేకెన్సీ అయితే ఉన్నాయి. మొత్తం మీద 6,180 వేకెన్సీ అండి టోటల్గా. ఇదొకటైతే గుర్తుపెట్టుకోండి. అలాగే నెక్స్ట్ ఒకసారి దీనికి సంబంధించి క్వాలిఫికేషన్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఈ టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్కి సంబంధించి లాస్ట్ టైం ఏదైతే క్వాలిఫికేషన్ పెట్టుంటారో అదే. ఓకే, ఏమేమి చేసి ఉండాలి? డిప్లొమా కానీ, డిగ్రీ కానీ, బీటెక్ కానీ. వీటిల్లో కొన్ని 5 బ్రాంచెస్ ఉంటాయండి. ఎలక్ట్రానిక్స్ కానీ, కంప్యూటర్స్ కానీ, ఓకే, అలాగే ఫిజిక్స్ కానీ, ఇవన్నీ వన్ ఆఫ్ ది సబ్జెక్ట్గా ఉండాలని చెప్పి ఉంటాయి. సో అవి చేస్తే మీరైతే ఎలిజిబుల్. ఓకే, ఒకసారి నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత మాట్లాడుకుందాం క్వాలిఫికేషన్ గురించి పర్టికులర్గా. ఓకే, ఏమన్నా కొత్త రకమైన పోస్టులు ఏమన్నా యాడ్ అయితే మళ్ళీ క్వాలిఫికేషన్ ఏమన్నా చేంజ్ చేయొచ్చేమో చెప్పలేం. కొన్ని టెక్నీషియన్ కొత్త రకం ఏమన్నా యాడ్ అవ్వచ్చేమో చెప్పలేం కదా కొన్ని డిపార్ట్మెంట్లో. అలాగే నెక్స్ట్ టెక్నీషియన్ గ్రేడ్ 3కి వచ్చేసి ఇంటర్మీడియట్ ఎంపీసీ చేసిన వారు ఎవరైతే ఉంటారో వారు ఎలిజిబుల్ అవుతారు. ఆ సిగ్నల్ డిపార్ట్మెంట్లో ఉంటాయి వాళ్ళకైతే. అలాగే ఐటీఐ ఎవరైతే పర్టికులర్గా ఐటీఐ ఉంటారో వాళ్ళకే బెనిఫిట్ అండి ఈ నోటిఫికేషన్ టెక్నీషియన్ గ్రేడ్ 3 అనేది. అర్థమైందా? వాళ్ళకి ఏంటంటే ఎలక్ట్రానిక్స్ కానీ, ఎలక్ట్రికల్ కానీ, ఫిట్టర్ కానీ, ఓకే, మెషినిస్ట్ రకరకాలు ఉంటాయి కదా ఐటీఐ ట్రేడ్లో. వాటిల్లో చాలా అవకాశాలు అయితే ఉన్నాయి దీంట్లో టెక్నీషియన్ గ్రేడ్ 3కి. సో మొత్తానికి క్వాలిఫికేషన్ అనేది డీటెయిల్డ్గా కావాలంటే మన నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఏమన్నా పోస్టులను బట్టి అయితే మాట్లాడుకోవచ్చు. సో మొత్తానికి ఉన్న ఇన్ఫర్మేషన్ అయితే ఇదే. మొత్తానికి ఈ షార్ట్ నోటీస్ అనేది మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా పోస్ట్ చేస్తాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాం. అంతవరకు గుడ్ బై, జై హింద్.